ఒక పట్టణ జనాభా 4000, పురుషులు 8% పెరిగారు, స్త్రీలు 16% పెరిగారు. మొత్తము జనాభా 4440 పెరిగారు. 4440 అయింది. అంటే 440 పెరిగారని అర్థం. ఆయన మొదట ఉన్న పురుషులు ఎంతమంది? 4000 జనాభాని స్త్రీలుగాను పురుషులుగాను డివైడ్ చేశాడు. ఎంతమంది పురుషులో తెలియదు, ఎంతమంది స్త్రీలు తెలియదు. కాబట్టి హ్యాపీగా నువ్వేం చెప్పొచ్చు? ఎలిగేషన్కి సంబంధించిన లెక్క అని చెప్పొచ్చు. ఇక్కడ క్లియర్గా 4000 జనాభా ఏదైతే ఉందో 4000 జనాభాని స్త్రీలుగాను పురుషులుగాను డివైడ్ చేశాడు. కాబట్టి స్త్రీలు 8% పెరిగారు అని చెప్పాడు. పురుషులు 8% పెరిగారని చెప్పాడు. స్త్రీలు వచ్చి 16% పెరిగారని చెప్పాడు. దీన్ని మనం జనాభా రూపంలో, నెంబర్ రూపంలో చెప్పాలి. ఎందుకంటే ఓవరాల్గా మనకి నెంబర్ ఉంది. ఎంతమంది పెరిగారంటే 440 పెరిగారు అని నెంబర్ ఉంది. అందుకని ఇక్కడ ఒక నెంబర్ చెప్పే ప్రయత్నం చేయండి. అందుకని ఎప్పుడు పర్సంటేజ్ కట్టినా 2 zeros తీసేయమంటాం. కాబట్టి 840లు 320, 16 4 64 కాబట్టి 640. జస్ట్ ఎలిగేషన్ తీసేయండి ఒకసారి. 640లోంచి 440 తీసేస్తే 200 అని చెప్తాము. 440లోంచి 320 తీసేస్తే, 440లోంచి 320 తీసేస్తే కనుక 120 అని చెప్తాం. 120 కామన్గా ఉన్న జీరోస్ క్యాన్సిల్. 4 ఎక్కం పోతుంది కాబట్టి 4 5లు, 4 3లు. అంటే మొత్తము స్త్రీ పురుషుల్ని 5:3 రేషియోలో డివైడ్ చేశారు. 5:3 రేషియోలో డివైడ్ చేశారు. అంటే టోటల్గా 8 భాగాలు చేశారు. 8 భాగాలు చేశారు. అందుకే 4000ని 8 భాగాలుగా చేస్తే, 4000ని 8 భాగాలు చేస్తే 8 5లు 40 అని చెప్తాం. 8 5లు 40 కాబట్టి 5 5లు ఎంత? 25, 2500. 3 5లు ఎంత అంటే కనుక 1500. అయితే వాడు అడిగిన ప్రశ్న పురుషుల సంఖ్య అడిగాడు కాబట్టి పురుషుల తాలూకు నెంబర్ ఎంత? 5. అందుకని సమాధానం ఎంత అంటే కనుక 2500 అని చెప్పచ్చు.